హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. ఓకే, థ్యాంక్ గాడ్ లైట్స్ వెంటనే ఆన్ చేశారు. లేకపోతే నేను కూడా ఈ ఫ్లోర్లోంచి, ఈ వాల్స్లోంచి, మధ్యలోంచి వచ్చినట్టు అనిపిస్తుంది. అయినా చాలా ప్రశాంతంగా ఉన్నారు అందరూ. ఎస్పెషల్లీ మీడియా అందరూ చాలా ప్రశాంతంగా ఉన్నారు. అమ్మాయి స్టార్ట్ చేయి, ఎంత లేటు స్టార్ట్ చేయి అన్న సౌండ్ నాకు వినిపించలేదు. ఓకే, చాలా కూల్గా వెళుతుంది అనమాట వాతావరణం, నాకు కనిపిస్తుంది అదైతే. అయ్యో, సో బిగ్ సి ప్రెజెన్స్ మిఠాయి ఆడియో ఫంక్షన్ పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, రాధా టీఎంటీ. మరి ఇవాళ ఈ వేడుక ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా TV9, TV1, NTV, వనిత ద్వారా మీరు వీక్షిస్తున్నారు. అంతేకాదు, సో ఇది ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్లో మీరు వీక్షిస్తున్నారనమాట. అయితే మిఠాయి గురించి చెప్పుకోవాలండి. ఫస్ట్ చెప్పే ముందు నేను మిఠాయి తెద్దాం అనుకున్నాను, బట్ నాకు మిఠాయి షాపులు కనిపించలేదు నేను వచ్చే వేలో, సారీ. అయినా మిఠాయి అవసరం లేదేమో కదా ఇక్కడ, ఏమంటారు? అనే పరిస్థితిలో ఎవరు లేరు, ఓన్లీ వినే పరిస్థితుల్లో మాత్రమే ఉన్నారు. చెవులు మాత్రమే పనిచేస్తున్నాయి. చెవులు మాత్రం నా వైపు వేయండి, మీ చేతులు అండ్ ప్రాబ్లం లేదండి, ప్రశాంతంగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ మిఠాయి గురించి డెఫినెట్గా మాట్లాడుకోవాలి. సో ప్రశాంత్ కుమార్ గారు అందించిన మిఠాయి అనమాట ఇది. సో ప్రభాత్ కుమార్ గారు ప్రొడ్యూస్ చేసి మనందరికీ ఇచ్చిన మిఠాయి అనమాట ఇది. సో దీంట్లో ప్రియదర్శి అండ్ అలాగే రాహుల్, ఇంకా శ్వేతా వర్మ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది, కమల్ కామరాజు గారు అండ్ అలాగే భూషణ్ కళ్యాణ్ గారు, ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది యాక్టర్స్ ఉన్నారండి. చెప్తూ ఉంటే నిజంగా ఒక స్వీట్ బాక్స్లో స్వీట్లు అయిపోయినట్టు ఇక్కడ టైం అంతా అయిపోతూ ఉంటుంది. సో వీళ్ళందరూ కలిసి చేసిన మిఠాయి అన్నమాట. సో దానికి సంబంధించిన చాలా వరకు వీడియోలు వచ్చాయి, మామూలుగా కాదు. మామూలుగా అయితే ఇప్పటి వరకు ఏదైనా సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఒక వీడియోనో 2 వీడియోలో చూస్తూ ఉంటాం. టీజర్ తర్వాత ట్రైలర్ తర్వాత పాటలు. బట్ ఈ సినిమాకి సంబంధించి ఇన్ని వీడియోలా, ఇంతలా ప్రమోట్ చేస్తున్నారా? బాప్రే బాప్, నాకు తెలిసి ఈ రేంజ్లో ప్రమోషన్ అనేది ఈ సినిమాకి మాత్రమే దక్కిందేమో. అండ్ అంత ఓపిక్గా ప్రమోట్ చేస్తున్నారు ప్రియదర్శి కూడా. ఏందండి అది, రీసెంట్గా యూట్యూబ్లో కొట్టగానే ప్రియదర్శి పేరే వస్తుంది. ఇంటర్వ్యూస్ అవి ఇవి, మీ కార్టూన్స్ కూడా తయారు చేసి దానికి సంబంధించి కూడా మీరు విషెస్, ఏ పండగని వదలలేదుగా మీరు మధ్యలో వచ్చిందాన్ని. ఎవరన్నారు? ఏంటది? ఏదో వినరాని పదం విన్నట్టు అనిపించింది నాకైతే. ఇది చిన్న సినిమానా? ఈ సినిమాకున్న పబ్లిసిటీ ఏ సినిమా కన్నా ఉందా? సో ఒక రేంజ్లో పబ్లిసిటీలో దూసుకు వెళ్ళిపోతుంది అనమాట మిఠాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇవాళ మా మీడియా వారందరినీ కూడా ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఇంత ప్రశాంతంగా ఉంచినందుకు. సో వెల్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇలా నేను మాట్లాడుతూనే ఉంటాను, మాట్లాడడానికే పుట్టినట్టు. అయితే డెఫినెట్గా మిఠాయికి సంబంధించిన ఏ వీడియో ముందొచ్చినా కూడా అది చాలా ముందుకు వెళ్ళిపోయిందనమాట. అంటే చాలా వ్యూస్తో ముందుకు దూసుకు వెళ్ళిపోయింది. సో దానికి సంబంధించి ఫస్ట్ మన ముందుకు వచ్చింది టీజర్ కదా. టీజర్ చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం ఒకసారి. సో టీజర్ ప్లీజ్, లైట్స్ ఆఫ్. అదనమాట సంగతి. సో అలా అనిపించడం వల్ల ఇలా మిఠాయి వచ్చింది. సో మొత్తానికి మిఠాయిని ఎలా అయినా రిలేట్ చేయగలరని అర్థమైపోయిందనమాట. సో మామూలుగా అడుగుతూ ఉంటాం, ఈ సినిమాకి తగ్గ టైటిలా అండి ఇది అని, కానీ ఈ సినిమాకి తగ్గట్టుగా దాన్ని డిజైన్ చేసేసారనమాట టైటిల్ని. మొత్తానికి ఒక మిఠాయిని అందించడానికి మిఠాయి టీం అందరూ కూడా మన ముందుకు వచ్చేస్తున్నారు. అయితే ఇవాళ ఇక్కడికి మన డైరెక్టర్స్ ఫ్రెండ్ అండ్ అలాగే ఆయన కూడా ఒక డైరెక్టర్, ఇప్పుడు మన సూపర్ స్టార్ అయిపోయారు నాకు తెలిసి, ఒక రేంజ్ క్రేజ్తో ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నారు. తనే విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నారైనా, అతి త్వరలో ఆ సినిమా కూడా మన ముందుకు వస్తుంది. ఆ డైరెక్టరే మళ్ళీ ఇది రాని రోజు అన్న ఒక సినిమాని ఇచ్చిన డైరెక్టర్ క్రాంతి మాధవ్ గారు నాకు ఇక్కడెక్కడ కనిపించట్లేదు. క్రాంతి మాధవ్ గారు ఇక్కడ ఉన్నారా? ఉన్నారు కదా, ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు, కానీ ఎక్కడున్నారో కనబడట్లేదు. ఓకే, క్రాంతి మాధవ్ గారు ఎక్కడున్నారో కనిపించి ఆయన ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఆలస్యం అవుతుంది. కాబట్టి ఈలోపు దగ్గరగా ఉన్న వాళ్ళని ఎవరినైనా వేదిక మీదకి పిలవాలనుకుంటున్నాను. అందులో ఒకటి, ఆయన వాయిస్కి నేను ఫిదా అయిపోయానండి. ఒక రేంజ్లో ఉంటుంది. సినిమాలో ఆయన గొంతు వినిపించగానే ఆ గొంతుతో ఆ హీరోకి ఇచ్చిన ఆ బిల్డప్ వల్లే ఆ హీరో అంతలా అనమాట. సార్ ఇందులో కూడా ఒక డిఫరెంట్ రోల్లో మీరు కనిపిస్తున్నారు డ్యూడ్గా. సో అసలు ఏంటి కథ మీరు మొత్తం చెప్పరని నాకు తెలుసు, ఎందుకంటే థియేటర్లో మేము చూడాలి కాబట్టి. సో మిఠాయి టేస్ట్ మేము థియేటర్లో చూస్తాము, బట్ కొంచెం ఎంతో కొంత టేస్ట్ మాకు చూపిస్తారు ఇక్కడ అని ఆశిస్తున్నాను. ప్లీజ్. థ్యాంక్ యూ. Good evening everyone to the launch of the audio of Mithai. Congratulations Prashant. Congratulations Priyadarshi. Congratulations Rahul Ramakrishna.
congratulations, Vivek Sagar. Vivek Sagar, and congratulations, Shweta. Vivek Sagar has done something exemplary. In a music, సినిమాకి సంబంధించిన మ్యూజిక్ ఒక క్యారెక్టర్ ఉంది ఈ కాంపోజిషన్లో. ఈరోజు ఆడియో రిలీజ్ వల్ల I'd like to pass my compliments to Vivek Sagar. ఈ సినిమా మిఠాయి అంటే బిటర్ స్వీట్, ఒక జీవితంలో ఒక చేదుతనం ఉంటుంది. ఇట్స్ ఆల్సో అబౌట్ దాట్. అండ్ ది ఐరనీ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఆ సబ్జెక్ట్ మీద, ఈ సబ్జెక్ట్ మీద ఐరనీ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డూడ్ క్యారెక్టర్. ఒక రాత్రి 11:30 నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. సందీప్ రెడ్డి ఫోన్ చేశాడు. సందీప్ రెడ్డి ఫోన్ చేసి, అదిగో 1 minute, కెన్ వి ఆల్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ వివేక్ సాగర్ ప్లీజ్. The genius is amongst us. సో సందీప్ రాత్రి ఫోన్ చేసి, నా ఫ్రెండ్ ప్రశాంత్ ఒక సినిమా తీస్తున్నాడు, ఒక క్యారెక్టర్ ఉందండి, ఓన్లీ యూ కెన్ డూ ఇట్, వీ వాంట్ యూ టు డూ ఇట్ అన్నారు. సరే కలుస్తానన్నాను. అంటే ఐఎమ్ గోయింగ్ టు ఫాల్ ఇన్ టు సమ్ డేంజరస్ పిట్ అనేది కూడా తెలియలేదు నాకు. I went and met Prashant. ఆయన ఒక దాదాపు 2.5 hours నరేషన్ ఇచ్చారు. అప్పటి నుంచి ఐ థింక్ వీ ఆల్ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ కాన్సెప్ట్ అండ్ దిస్ ఫిల్మ్. ఈ డూడ్ క్యారెక్టర్ అనేది ఐ హ్యావెంట్ సీన్ ఎనీథింగ్ లైక్ దిస్ ఇన్ మై లైఫ్. I don't know who this character is, so I've tried to do justice to it. I hope you all like the film, enjoy it. And I have enough stars here to entertain you guys. I think they deserve a call here. Thank you. వెల్, సో క్రాంతి మాధవ్ గారు ఇప్పుడు కనిపించారు నాకు. క్రాంతి మాధవ్ గారు ప్లీజ్. కొత్తగూడెంలోనో ఎక్కడో మీరు సినిమా షూటింగ్ చేస్తున్నారని విన్నామండి. మిమ్మల్ని ఇలా ఫాలో అవుతున్నాను అనమాట నేను. అండ్ అలాగే వివేక్ సాగర్ గారు, మీరు నన్ను ఫాలో అవుతున్నారు, నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. నిన్నటి నుంచి బ్యాక్ టు బ్యాక్ అన్ని సినిమాలు మీరే చేసేస్తున్నారా? ఓకే, సో క్రాంతి మాధవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ ప్రశాంత్ and for the entire team of Mithai. Prashant, nenu, we go back, I mean like మేమిద్దరం classmates, ఒకటే కాలేజ్లో చదువుకున్నాం, ఆల్మోస్ట్ roommates కూడా మేము. Yeah, because we used to shift rooms once in a while, like, you know. ప్రశాంత్కి ఫిలిమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. బ్యాక్ ఇన్ కాలేజ్లో కూడా చాలా విషయాలు చెప్పేటోడు సినిమాల గురించి. But luckily we were the first to start films, and Prashant is doing his debut, and I believe this is going to be a very strong debut. Prashant has his own kind of sense of humor, and the kind of actors or cinemas he follows are like at a different level altogether. Priyadarshi, Kamal Kamaraj, Rahul Ramakrishna, I wish all of them all the very best, and I hope Vivek Sagar, this is your day. You have done a great music. Chala baagundi Vivek ni music, thoroughly impressive, and this song what we'll just listen was like very very interesting. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. సో మీ సినిమా గురించి మేము కూడా వెయిట్ చేస్తున్నాం. సో మీరు అండ్ విజయ్ కాంబినేషన్లో వచ్చే ఫిలిం గురించి. అండ్ క్రాంతి మాధవ్ సార్, ఇంకొక డౌట్, చిన్న డౌట్. యాక్చువల్లీ మీరు పేపర్ మీదే కాదు, అక్షరాలు గోడల మీద కూడా రాస్తారా? ఇవాళ నేను మిఠాయి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కొన్ని ఫేమస్ డైలాగులు దొరికాయన్నమాట. ఎక్కడంటే గోడ మీద. ఎవరు రాశారు అంటే అది క్రాంతి మాధవ్ గారు అని చెప్పడం జరిగింది. వెల్, సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు మన మిఠాయికి సంబంధించిన ఇంకో టీజర్ చూసేద్దామా? ఏం మాట్లాడట్లేదు అసలు, మాటలు రావట్లేదా? మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవా? అయితే టీజర్ వేసేద్దాం ప్లీజ్. టీజర్ ప్లీజ్.
అదనమాట సంగతి. ఇంతకీ అసలు అక్కడ ఆ మటన్ మేక మటన్ అనే వస్తుంది నాకు, కోడి కనిపిస్తే చికెన్ అనే వస్తుంది. ఓకే, ఇంతకీ అలా ఉండడానికి ఆ గోట్ హెడ్ ఎందుకు వచ్చింది అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. అయితే యాక్చువల్లీ పోస్టర్లో మనకి రాహుల్ గారి హెడ్డే పెడదాం అనుకున్నారట. ఆయన ఆ రోజు దొరకలేదు, దొరికినా ఆయన కొంచెం గెడ్డం పెంచుకొని నెక్స్ట్ సినిమా కోసం రెడీ అయిపోయి ఉండడంతో సో దానివల్ల గోట్ని పెట్టేశారు, అంతే, పెద్ద తేడా లేదనమాట. అలా ఆ గోట్ హెడ్ అలా వచ్చిందనమాట. ఏదేమైనా కూడా ఈ సినిమాకి సంబంధించి దాకా చెప్పుకున్నట్టు ఏది బయటికి రిలీజ్ అయినా కూడా అది హల్చల్ చేస్తూనే ఉంది. సో అయితే ఇప్పుడు జబర్దస్త్గా అనిపిస్తుంది ఇక్కడంతా వాతావరణం చూస్తూ ఉంటే కదా. సో జబర్దస్త్లో బాగా ఆయన కనిపిస్తూ ఉంటారు, బాగా మాటలు పంచులు వినిపిస్తూ ఉంటాయి. ఆయనే రాము. సో రాము గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. అండ్ పైగా దీంట్లో ఏదో డిఫరెంట్ క్యారెక్టర్ ఏదో ప్లే చేశారంట. ఆ క్యారెక్టర్ రావడానికి కూడా బ్యాక్ స్టోరీ ఏదో ఉందంట. ఆయన వచ్చి పైన చెప్తారు ఇప్పుడు కదా. బ్యాక్ స్టోరీ ఉంది కదండి. బ్యాక్ స్టోరీ అంటే ఇది ఏం చెప్పారు కదా మీరు. యా ప్లీజ్ రాము గారు. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈ మూవీలో నాకు అవకాశం రావడానికి గల కారణం స్నేహం అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అన్న అండ్ మిథాయి మూవీ డైరెక్టర్ ప్రశాంత్ అన్నగారు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అండి. సో నేను ఈ మూవీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చేసరికి నేను వెళ్ళి నేను ముందు అదే చెప్పుకుంటున్నాను, సార్ అది అర్జున్ రెడ్డిలో చేశాను కానీ కట్ అయింది సార్, ఆ సీన్స్ కట్ అయినాయి సార్ అని అంటున్నా. బాగా చేసావు, చాలా బాగా చేసావు నువ్వని సార్ అంటున్నాడు ప్రశాంత్ సార్. లేదు సార్ చేశాను కానీ కట్ అయింది సార్ అంటే, లేదు చాలా బాగుంది నీ యాక్టింగ్ అని సార్ అంటున్నాడు. అదేంటి నేను కట్ అయిందంటుండే సార్ బాగుందంటుండేది, సినిమాలో నేను చేశాను సార్ సీన్స్ కట్ అయిపోయినాయి సార్ అంటే, లేదమ్మా నేను చూశాను ఎడిటింగ్ రూమ్లో చాలా బాగా చేశావు నువ్వు, అందుకే కదా నేను పిలిపించింది అని అన్నాడండి. నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎడిటింగ్ రూమ్లో చూసి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు ప్రశాంత్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు 6 నెలల తర్వాత కూడా ఆ క్యారెక్టర్కి పిలిపించి ఆ బాబుకి చెప్పాను ఆ మాట అని చెప్పి నన్ను పిలిపించినందుకు వెరీ వెరీ హ్యాపీ సార్. అందుకు ప్రశాంత్ సార్కి, అదేవిధంగా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాన గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేశానండి. నిజంగా అర్జున్ రెడ్డిలో మిస్ అయినా కానీ ఈ సినిమా మిఠాయి రూపంలో నాకు ఒక మిఠాయిని ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాము గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎడిటింగ్ రూమ్లో చూసి మీకు క్యారెక్టర్ ఇచ్చారన్నారు కదా, ఆ తర్వాత మీరు వాళ్ళ ఆఫీస్ రూమ్కి వెళ్ళారా? ఎలా అనిపించింది మీకు ఆఫీస్ రూమ్? చాలా బాగుందండి. నిజంగా చెప్పండి, నిజం చెప్పండి. నిజంగా అక్కడ ఉన్నారు కదా అని అబద్ధం చెప్పదు. లేదండి, సార్ చాలా కమిట్మెంట్ ఉన్న డైరెక్టర్ ప్రశాంత్ సారు. ఏదైనా సరే చాలా కూల్గా చెప్పిన మాటకు నిలబడే వ్యక్తి ప్రశాంత్ సార్. ఓకే, అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఇక్కడ. చెప్పండి. సో వాళ్ళ ఆఫీస్ రూమ్లో ఆయన కూర్చున్న లెఫ్ట్ సైడ్ ఒక డైలాగ్ రాస్తుంది. ఆ డైలాగ్ పేరు ఏంటి? అది 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 మిఠాయి అని రాసి ఉంది. అబ్బా, ఎంతమందికైనా పంచబడును అని రాసి ఉంది. చాలా అసలు బాగా చెప్పారు. మీకు ఇంతకీ ఏ మిఠాయి అంటే ఇష్టం? అదే ఏ స్వీట్ అంటే ఇష్టం? మామూలుగా ఏ స్వీట్ అని కాదండి, ఈ సినిమా చూస్తే అన్ని స్వీట్లు అందులో లభిస్తాయి మనకు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ రాము గారు, మళ్ళీ అవకాశం ఉంటే పిలుస్తాం మేము. సో అయితే మిఠాయికి సంబంధించిన చాలా వీడియోలు ఉన్నాయండి. నాకు తెలిసి వాళ్ళంతా ప్లే చేస్తున్నా కూడా అవి అవ్వవన్నమాట. అన్ని వీడియోస్ ఉన్నాయి. సో అన్ని వీడియోస్కి కూడా బోల్డ్ వ్యూస్ ఉన్నాయన్నమాట. సో అలానే వ్యూస్తో ముందుకు వెళ్ళిపోయిన ఇంకొక వీడియో ఉంది. ఆ టీజర్ని ప్లే చేసేందుగా కోరుకుంటున్నాను. టీజర్ ప్లీజ్. మీరా ఏం చేయగలుగుతారు? డాన్స్ కానీ ఒక పాట కానీ? మీకు శంకరాభరణంలో ఒక పాట ఉంది, వచ్చా శంకర అస్సలు పాట మించి పాడితే వీళ్ళు చేతిలో ఉన్న ఇసురుతారు ఇక్కడికి, మీరు ఏం చేస్తారు అయితే ఇప్పుడు? పాట పాడతారా, డాన్స్ చేస్తారా, మాట్లాడతారా? డాన్స్ బెటర్, మాట్లాడలేను, పాట పాడలేను. ఓ మై గాడ్, డాన్స్ బెటర్ అంటే మన సినిమాలో ఒక పాట ఉంది, అది లాంచ్ అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలుస్తాం. ఓకే, ఒక పని చేయండి, మాట్లాడండి మధ్యలో ఏదైనా. మీరు అడగని క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తాను. ఓ మై గాడ్, ఇక్కడ కూడా ఇంటర్వ్యూ చేయాలా నేను? నన్ను మామూలుగా ఆడియో చేయడానికి డబ్బులు ఇస్తున్నారు, ఇక్కడ ఇంటర్వ్యూ చేయడానికి అని పిలవలేదు. ఎనీహో, యా, ఈ ఫిలిం గురించి సో ఇన్ని చూశారు, ఎలా అనిపించింది? సో నా రోల్ చాలా చిన్నది, ఇట్స్ క్యామియో టైప్. ఓకే, 2 days I had fun. Like literally I loved the character and I loved working with Darshi and Rahul. They were so friendly and it was fun. So yeah, the film will be fun. Thank you Prashant sir. మీకు ఎంత మిఠాయి ఇచ్చారు ఆయన ఈ మాటలు చెప్పడానికి? ఇంత స్వీట్గా చెప్పారు మీరు. అసలు ఏం లేదు, ఏం లేదా? ట్రూ ఫీలింగ్స్.
ట్రూ ఫీలింగ్స్ అట. ఓకే, దర్శి వైపు నుంచి ఎలాంటి లైక్ ఆయన చాలా బిజీగా ఉన్నారు అక్కడ టాక్స్లో భూషణ్ గారితో. అండ్ అయితే మీ రోల్ చాలా చిన్నది. ఓకే, బాగా అనిపించింది. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. ఓకే, మీరు డాన్స్ చేయడానికి మాకు ప్రామిస్ చేస్తున్నారు కదా, మళ్ళీ వచ్చి డాన్స్ చేస్తానని. ఓకే, నా మీద కాదు, ఎవరి మీద చేయండి. దర్శి వచ్చి చేస్తే నేను చేస్తాను. దర్శి వచ్చి చేస్తాను. ఒక పని చేయండి, మీరు నాతో పాటు ఇక్కడే ఉండండి. ఒక పాట ఇప్పుడు ప్లే చేద్దాము, ఎలాగో చూసిన పాట. ఆ పాట మీద మీరు చేస్తే బాగుంటుంది డాన్స్ కదా. నేను మాత్రం చూస్తానే. ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగినట్టు మధ్యలో నన్ను రమ్మని అడగండి. ఓకే ఓకే శ్వేత, యూ హ్యావ్ టు జాయిన్ మీ. ఓకే. పరుగు మొదలుగా కంగారుగా కాలు జారదా, ఉలికి పడకూర తెల్లారే అల్లారం మోగగా. పరుగు మొదలుగా కంగారుగా కాలు జారదా, దర్శి కదలలేని విమానంలో ఎగరని ఊహలు, పరమనితో సవాలు. మరి 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 తొందర గజిబిజి గజిబిజి రొటీనే కదా. అరే 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 ఇదే పురా పోరా. దర్శి దర్శి ప్లీజ్. తొందర గజిబిజి గజిబిజి రొటీనే కదా. అరే 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 ఇదే పురా పోరా పోరా. అండ్ కాదు, నాకు తెలిసి ప్రశాంత్ సార్ అంటే ఆ క్యారెక్టర్స్ నుంచి వీళ్ళు బయటకు రాకూడదని ఇవాళ కూడా ఇలానే ఉందా ఇక్కడంతా కూడా? ఇక్కడ కూడా చాలా బాటిల్స్ కనిపిస్తున్నాయి, అదే వాటర్ బాటిల్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. సో ఇలా చాలా చాలా యూనో సినిమా నుంచి బయటకు రాకుండా ఆ మిఠాయి అనేది ఇక్కడ కూడా కనిపిస్తుంది అనమాట. సో అందరు ఫేస్లో అది ఆ గ్లో కనిపిస్తూ ఉండింది. అండ్ అంతేకాకుండా నాకు తెలిసి దర్శి గారిని ఎవరిని బయటకు తీసుకొని రాకుండా ఉండడానికి సినిమా అయిపోయినా కూడా ఆడియో కూడా ఇలా ప్లాన్ చేశారనమాట, ఇంత అద్భుతంగా ఇలా. వెల్, సో ఇప్పుడు ఈ పాట విన్నాం కదా, దాంట్లో ఒక మధురమైన చాలా స్వీట్ వాయిస్ వినిపించింది, తనే శ్రావ్య. సో శ్రావ్యని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాను. శ్రావ్య ప్లీజ్. It's an honor. It is our debut, so I'm so happy to be here. This is my first audio launch in my life, so I'm very happy. And I'm really grateful to Prashant sir to give me this opportunity. And Vivek Sagar garu, I literally like he found me on Instagram, so life is crazy, you know. So I'm so happy that I sang this song, and I'm so happy ki ఇది నా ఫస్ట్ సాంగ్ అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇట్స్ అ వెరీ జాలీ సాంగ్ అండ్ ఐ లవ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద సాంగ్. మై లైఫ్ ఇస్ లైక్ దట్, గజిబిజిగా ఉంటుంది నా లైఫ్. సో ఆ పాట నాకు కరెక్ట్గా సెట్ అయిందనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు మిఠాయి అండ్ రాహుల్ అండ్ ప్రియదర్శి అండ్ ఎవ్రీబడి ఎల్స్ అండ్ శ్వేత యాజ్ వెల్. కంగ్రాచులేషన్స్ ఆన్ ద లాంచ్ అండ్ ఐమ్ ఎక్సైటెడ్, ఐమ్ వెరీ ఎక్సైటెడ్. రెండు అన్నారు, ఒకటే అయింది కదా, ఇంకొకటి ఉంది బ్యాలెన్స్. అంటే ఇన్స్ట్రుమెంట్స్ లేవు కదా, కొంచెం టెంపో ఇస్తే బాగుంటుంది అని. అవునా? మీరు మీరు- టెంపో అక్కడి నుంచి రావాలి మరి, జనాల నుంచి వస్తే బాగుంటుంది. ఉలికి పడకూర తెల్లారే అల్లారం మోగగా, ఓహో. పరుగు వదలుగా కంగారుగా కాలు జారదా, ఓ కదలలేని విమానంలో ఎగరని ఊహలు, ఓ పదమనితో సవాలు. మరి 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 తొందర గజిబిజి రొటీనే కదా. అరే 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 ఇదేం లైఫ్ రా పోరా. మరి 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 తొందర గజిబిజి రొటీనే కదా. అరే 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 ఇదేం లైఫ్ రా పోరా. వావ్, Thank you so much. థ్యాంక్ యూ శ్రావ్య, థ్యాంక్ యూ సో మచ్. చాలా శ్రావ్యంగా ఉంది మీ వాయిస్. సో థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు పెళ్లి చూపులు లాంటి ఒక అందమైన చిత్రాన్ని మనందరికీ అందించి ఇప్పుడు అద్భుతంగా యాక్టర్గా మారిన డైరెక్టర్ యాక్టర్ తరుణ్ భాస్కర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్ అవ్వలేదండి, నేను డైరెక్షనే చేస్తున్నాను. కాకపోతే ఒక అట్లా అనుకోకుండా అట్లేదో అయింది కాబట్టి ట్రై చేస్తున్నాను అంతే. చాలా కష్టమైన థింగ్ అనేసి కూడా అర్థమవుతుంది నాకు. మిఠాయిని చూడగానే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ బికాజ్ రాహుల్ రామకృష్ణ ఇంకా దర్శిని ఐ ఓన్లీ నోన్ దెమ్ యాజ్ ఫ్రెండ్స్. అందరము వీ హ్యాడ్ ఫన్, వీ వర్ వర్కింగ్ టుగెదర్. ఇన్ఫ్యాక్ట్ ఏదో ఆడుతూ పాడుతూ సినిమాలు తీసామన్నమాట, సైన్మా అని చెప్పేసి పెళ్లి చూపులు. ఇంత ఆదరిస్తారు, ఇంత సక్సెస్ అవుతుందనేసి ఎప్పుడూ అనుకోలేదు. నచ్చింది చేసాము, వర్కౌట్ అయింది. సో అదేవిధంగా మిఠాయి కూడా చూస్తున్నప్పుడు నాకు అదే ఫీల్ వస్తుందన్నమాట. ఇప్పుడు ప్రశాంత్ తోటి మాట్లాడినప్పుడు ఆయన అదే అంటున్నారు, వీ జస్ట్ హ్యాడ్ ఫన్, వీ వర్ నాట్ థింకింగ్ ఆఫ్ ఎనీథింగ్, వీ వర్ జస్ట్ హ్యావింగ్ ఫన్ అని చెప్పేసి. నాకు తెలిసి అట్లా ఆడుతూ పాడుతూ
వాట్ ఎవర్ వీ లైక్ ఇఫ్ వీ డూ అది డెఫినెట్గా ఆదరణ పొందుతుందనేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఐ థింక్ దర్శి ఈజ్ ప్రూఫ్, రాహుల్ రామకృష్ణ ఈజ్ ప్రూఫ్. అనవసరంగా ఇండస్ట్రీలో రానిచ్చారు, ఇప్పుడు రచ్చ లేపేటట్టున్నారు చూడండి, అసలు ఏమీ ఇది లేకుండా. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. ఆల్సో వివేక్ సాగర్ ఎక్కడో పైన ఉన్నట్టున్నాడు, హీ ఇస్ ఆల్వేస్ అవే ఫ్రమ్ ద లైమ్ లైట్. సో ఎక్కడున్నా కానీ ఆల్ మై బెస్ట్ విషెస్ టు వివేక్ అండ్ ఆల్ ఆఫ్ యూ హూ హ్యావ్ వర్క్ ఫర్ ద ఫిల్మ్, ఆల్ మై హార్ట్ఫుల్ విషెస్ టు యూ. I hope this is a huge success and I hope we all have fun watching it and as much as you had fun making it. Thank you. థ్యాంక్ యూ తరుణ్ జీ, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆయనతో బుక్ రాయించారు, యాక్టర్ని చేశారు. ఆయన ఎలా చేశారని అడిగితే నా చావు నేను చేస్తా, మీకు ఎందుకు పోనండి. ఆయనకి ఇప్పుడు ఒక కవిత్వం రాసేదానికి కూడా టైం లేదండి. బుక్ అంతా పక్కన పెడితే ఆల్వేస్ బిజీ యాక్టర్ ఆయన. సీరియస్లీ మీరు బిజీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇక మీరు ఇప్పుడు నన్నే ఏడిపిస్తున్నారు, డైరెక్టర్ అయినారు, యాక్టర్ అవుతున్నారు అనేసి. ఆయన త్వరలో డైరెక్టర్ అవ్వబోతున్నాడు, అవునా? ఓ ఇప్పుడే అందిన తాజా వార్త. ఎవరు ఎలా రాసుకున్నా పర్వాలేదు దీన్ని. సో దర్శి తొందరలో దర్శకత్వ బాధ్యతని స్వీకరించబోతున్నారు అనమాట. వావ్, రైమింగ్ కూడా బాగుంది, దర్శి దర్శకత్వ బాధ్యతలు అని. అవును సో తరుణ్ సీరియస్లీ అంటే ఇందాక వేదిక మీదకి వచ్చేటప్పుడు ఒకటి మాట అడుగుదాం అనుకున్నాను. మీరు డైరెక్టర్గా ఉన్నప్పుడు మేము చూసాము, సడన్గా నేను యాక్టర్గా కనిపించినప్పుడు నేను గుర్తుపట్టలేదు. తరుణ్ భాస్కర్ గారు అంటే వెతుకుతున్నాను, మీరు ముందే ఉన్నారు. ఏంటి ఇంత అందంగా, ఏంటి రహస్యం, అందం రహస్యం? అది నా వైఫ్ అనమాట. తన్ని పొద్దున్న లేరా, ఎక్సర్సైజ్ చేయి, తిండి పెట్టకుండా అట్లంతా చేసి ఇట్లా తయారయ్యాను అనమాట. వాట్ ఎవర్ ఐ యామ్, ఇట్స్ బికాస్ ఆఫ్ మై వైఫ్. ఇవాళ నాకు తిండి దొరికితే చాలు. ఇప్పుడు మీరు థ్యాంక్ యూ. సో తరుణ్ గారు చెప్పిన స్టేట్మెంట్ ఏంటి అంటే, ఒకవేళ హస్బెండ్ని అందంగా చూడాలనుకుంటే తిండి పెట్టడం మానేయండి, అంతే. వంట చేయాల్సిన పనే లేదు మీకైతే. హ్యాపీగా హస్బెండ్ అందంగా ఉంటారు అప్పుడు. వెల్ సో ఇప్పుడు అంటే ఇక్కడ కొంతమంది అందమైన ఆడవాళ్ళు ఉన్నారండి, చాలా అందంగా కనిపిస్తున్నారు, ఫస్ట్ రోలోనే కనిపిస్తున్నారు. నా భాష వాళ్ళకి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. సో వాళ్ళు ఇక్కడ అంటే మ్యాజిక్ చేయడానికి వస్తున్నారనమాట. వాళ్ళు ఎలా మ్యాజిక్ చేస్తారు అనేది మనం చూద్దాము. డోలక్ బ్యాండ్ని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాను. के बाग जाना वहाँ के लींबू चुराना, सली के बाग जाना वहाँ के लींबू चुराना, सली के बाग जाना वहाँ के लींबू चुराना, वहाँ का मूसा दीवाना मेरा दिल वहीं लगेगा, वहाँ का मूसा दीवाना मेरा दिल वहीं लगेगा, वहाँ का मूसा दीवाना मेरा दिल वहीं लगेगा। कबूतर बोला कटर हूँ, कबूतर बोला कटर हूँ, मेरा दिल वहीं लगेगा, मेरा दिल बोला कटर हूँ, मेरा दिल बोला कटर हूँ, मेरा दिल वहीं लगेगा। बुट मंगती है कलाकन, बुट मंगती है कलाकन, बुट देता है दनादन, बुट मंगता है दना, सली के बाग जाना वहाँ के लींबू चुराना, सली के बाग जाना वहाँ के लींबू चुराना, वहाँ का तुला दीवाना मेरा दिल वहीं लगेगा, वहाँ का पशा दीवाना मेरा दिल वहीं लगेगा, वहाँ का दीवाना मेरा दिल वहीं लगेगा। कबूतर बोला कटर हूँ, कबूतर बोला कटर हूँ, मेरा दिल వావ్, ఇన్ని బ్యాండ్స్ని వినడం జరిగింది కానీ డోలక్ బ్యాండ్ సీరియస్లీ तुझी ग्रेट हो, सारे ग्रेट हो. थैंक यू आंटी जी, थैंक यू सबको, थैंक यू. अभी थोड़ी देर के लिए आपका ढोलक उधर रखेंगे, थोड़ी देर के लिए, और कुछ करने का है ना, ठीक है? कोई बोलेगा कुछ? नहीं? हाँ, ఏ గాయకి ఓకే టీకే ఒక్క సాంగ్ తర్వాత అంటున్నారు, మరి వాళ్ళు అడిగిన తర్వాత ఇవ్వకపోతే బాగోదు కదా. టీకే कंपाउंड में पी के लड़े, पुलिस के डंडे पड़े को, कंपाउंड में पी के लड़े, पुलिस के डंडे पड़े, झाड़ू की सेबी शीशे में उतरे, झाड़ू की सेबी शीशे में उतरे, शीशे का पावर चले,
ऊपर. थैंक यू ढोलक मैन, थैंक यू सो मच. हाँ, पीके लड़े तो लाठी तो डंडे तो पड़ेगा ना, वो तो होएगा. थैंक यू सो मच. యప్. సో ప్లీజ్ మీ అందరు చప్పట్లు. ఇప్పుడు మిఠాయికి సంబంధించిన ఇంకొక పాట ఉందండి, ఆ పాటని చూసేద్దాం. మరి ఆ పాటని వినాలని ఉంది కదా, అదే ఎలిబ్రేషన్ సాంగ్. సో ఆ సాంగ్ ఆడియో ప్లే చేయాల్సిందిగా కోరుకున్నాను. ఆడియో ప్లీజ్, లైట్స్. సూపర్గా ఉంది కదా పాట. సో ఇక్కడ ఈ స్టేజ్ మీద ఏది వినిపిస్తున్నా అద్భుతంగానే ఉంది, చాలా స్వీట్గా అనిపిస్తుంది. హుషారు పెంచుతుంది కదా. సో అంటే దీనికి కారణం ఇంకోటి ఉందన్నమాట. ఇక్కడ హుషారు డైరెక్టర్ కూడా ఉన్నారు. సో మీలోని మరింత ఉత్సాహాన్ని, హుషార్ని పెంచడానికి ఆయన వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాను. డైరెక్టర్ హర్ష గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాను. హుషారు ఫిలిం డైరెక్టర్. సో హుషారులో కూడా మనకి కనిపించారనమాట ఈ కాంబినేషన్. అండ్ మళ్ళీ ఒక్కసారి రిపీట్ అయింది. అండ్ మిఠాయితో సో ప్రియదర్శి అండ్ రాహుల్ మన మధ్యకి వస్తున్నారు మళ్ళీ. హర్ష గారు, మిఠాయి గురించి ఏమంటారు? చాలా హుషారుగా ఉండాలి మీ మాటలు ఏవైనా కూడా. హలో అండి, అందరికి నమస్కారం. అందరూ ఆల్రెడీ హైలో ఉన్నారు. సో నైస్ ఆడియో రిలీజ్, ఆడియో ఫంక్షన్, నైస్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. సో దీనిలో మా ఫ్రెండ్ రాహుల్ రామకృష్ణ యాక్ట్ చేశారు. అండ్ సో వెన్ వీ వర్ షూటింగ్ హుషారు, యూ యూస్ టు లైక్ స్పీక్ అ లాట్ అబౌట్ దిస్ ఫిలిం మిఠాయి, లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ అబౌట్ ఇట్. సో ఐఎమ్ లైక్ అందరిలాగానే I'm also like eagerly waiting for this film to release and watch it in theaters. And so I heard that the director is like influenced by Coen brothers and all. So I also like their style of filmmaking and all. So the dark humor, I actually really eagerly to watch it in theaters and all the best. I'm a big fan of Vivek Saga music and all. సో థ్యాంక్ యూ సో మచ్. వెల్, అయితే ఈ చిత్రంలో కాదండి, ఆవిడ వెండి తెర మీద బోలెడంత మందితో స్టెప్పులు వేయిస్తున్నారు, బుల్లితెరలుగా జడ్జిగా కూడా అందరినీ అలరిస్తున్నారు. ఆవిడే కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్ని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను. ఇక్కడ చాలా స్టెప్స్ ఉన్నాయి మేడం, అన్ని స్టెప్స్ ఎక్కిరారా? ఓకే, అందరికీ నమస్కారం. సో ఐ జస్ట్ వాంట్ టు సే, ఈ సాంగ్లో జస్ట్ ఒక 1% చెప్పొచ్చు నా పార్ట్. బికాజ్ చాలా మాటకి ప్రశాంత్ యూనో నేను ఇలా చేయాలి, మా మాస్టర్ మన యానీ ఇలా చేయాలా అలా చేయాలని అనుకున్నారు. సో అలాగనే తీశారు ఆయన. సో ఐఎమ్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ దిస్ సాంగ్. అంటే నేను ఫుల్గా కొరియోగ్రాఫ్ చేశాను చెప్పలేదు, జస్ట్ అ పార్ట్ ఆఫ్ దిస్ సాంగ్. అండ్ ఐ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ చెప్పాలంటే లాస్ట్ ఇయర్ నాకు 2018లో చాలా మంది వ్యక్తి కలిశారు. వన్ ఆఫ్ ద కూలెస్ట్ డైరెక్టర్. మీరు ఫస్ట్ టైం నేను ఒక ఆడియో ఫంక్షన్లో ఇలా చూస్తున్నారు, అందరు తినుకుంటా తాక్కుంటా డాన్స్ చేసుకుంటా చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా సో ఈ ఆడియో ఫంక్షన్కి చూస్తున్నారు. సో ప్రశాంత్ థ్యాంక్ యూ, ఎందుకంటే అందరికీ మీరు ఇట్లా తినిపించి తాపిచ్చి ఎంజాయ్ కూడా చేపిస్తున్నారు. ఇంకొకటి వన్ మోర్ ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ ప్రశాంత్. మీరు ఇలా ఏమైనా ఆడియో ఫంక్షన్కి మీరు చూస్తే డాన్సర్స్ వస్తారు, లేకంటే సింగర్స్ వస్తారు, డాన్స్ యూనో అమ్మాయిలు వస్తారు. బట్ నిజంగా చెప్పాలంటే ఒక యూనో లేడీస్కి పిలిపించి ఇక్కడ లైవ్ బ్యాండ్ లాగా ఒక యూనో వాళ్ళకి పాట పాడిపించారు. థ్యాంక్స్ లాట్ ప్రశాంత్ అగైన్. అంటే మీరు అట్లా సపోర్ట్ ఉమెన్కి సపోర్ట్ చేసుకుంటా. యూజువలీ పబ్లో మీరు వేరే బ్యాండ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ ఇక్కడ మీరు इकर लेडीज बैंड चाला बहुत लास्ट वाला गाना सुपर था, मुझे बहुत पसंद आया, पुलिस का डंडा खाना. I just loved it. And one more thing I want to say, I'm a fan of Darshi because उनका एक डायलॉग रहता है, जब भी मैं देखती हूँ I feel very happy. That's like book రాస్తున్నాను ఏంటి ఆ డైలాగ్, నా సావు నేను సచ్చిదా నీకెందుకు అని. అది ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టం. సో ఈ సాంగ్లో దర్శి లేరు, రాహుల్ ఉంటారు. సో రాహుల్కి కొంచెం డాన్స్ నేర్పించినాం, అది కొంచెం కష్టం ఉండే బట్ చేసాం. బట్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ ప్రశాంత్. అండ్ సాంగ్ కంటే ఒక మంచి వ్యక్తికి నేను కలిసానని ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. సో ఇట్స్ టోటలీ డిఫరెంట్ గివింగ్ ఛాన్స్ టు దిస్ లేడీస్ అండ్ యునో మేకింగ్ పీపుల్ యూనో. వెల్, అంటే యానీ మాస్టర్ ఉద్దేశం ఏంటంటే ప్రశాంత్ సార్ చాలా మంచి యూనో ట్రీట్ స్వీట్ ఇచ్చారని చెప్పనమాట. అలా చక్కగా ప్రశాంతంగా మీతో
ఇలా ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఆడియో లాంచ్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉంది. నాకు కూడా ఫస్ట్ టైం ఇలా ఇంత మంచి ఎక్స్పీరియన్స్ కలగడం. వెల్, అయితే ఇప్పుడు మన ముందుకి మిఠాయి సినిమా నుంచి మరొక పాట వచ్చేస్తుంది అనమాట. సాంగ్ ప్లీజ్. dum da dum da dum dum da dum da dum da dum 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 da dum da dum dum da dum da dum da dum dum dum. వావ్. సో అంటే ఇంతకుముందు పాటలు మనం చూసాం, అవన్నీ కూడా ఇంతకుముందే మనం యూట్యూబ్లో చూడడం జరిగింది. బట్ ఇది మాత్రం ఇక్కడే చూడడం జరుగుతుంది అనమాట. మిఠాయిలో మరో కొత్త పాట మన ముందుకు వచ్చింది. సో ఇవాళ ఈ పాటలన్నీ కూడా ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి. సో మీరు మళ్ళీ వినాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి ఆదిత్య మ్యూజిక్ ద్వారా మళ్ళీ ఈ పాటలు వినొచ్చు. వెల్, సో ఇప్పుడు సినిమాకి సంబంధించిన టీజర్ చూసేసాం కదా, ఇంకేదో మిగిలిందే, అదే ట్రైలర్. సో ట్రైలర్ చూసేద్దామా? మిఠాయి ట్రైలర్ ప్లీజ్. అదనమాట మిఠాయి ట్రైలర్. సో ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలాసార్లు ఈ ట్రైలర్ని చూడడం జరిగింది. అండ్ ఈ ఆడియోకి వచ్చే ముందు నేను కూడా చాలాసార్లు ఈ ట్రైలర్ చూడడం జరిగింది. అయితే దీంట్లో ఒక చిన్నది ఇది ఉంటుందన్నమాట. ఏంటంటే లాస్ట్లో దర్శి అండ్ రాహుల్ డాంకీ మీద వెళ్తూ ఉంటారు. ఎందుకండి అలా వెళ్ళడం, గుర్రాల మీద పంపిస్తే బాగుంటుంది కదా అంటే బడ్జెట్ లేదన్నారు. బట్ సీరియస్లీ ఇది బడ్జెట్ లేని సినిమాలా అనిపిస్తుందా? ఎక్కడ అనిపించట్లేదు, ఎవరి నోటా వినిపించట్లేదు అనమాట. సో ఇది కూడా ఒక మంచి చిత్రంగా, అంటే ఒక భారీ చిత్రంగానే మా అందరి ముందుకు వస్తుంది. బికాస్ ఫస్ట్ లుక్ దగ్గర నుంచి ఈ సినిమా గురించి అన్ని డీటెయిల్స్ మా దగ్గర కూడా ఉన్నాయన్నమాట. వెల్, సో మరి ఇంకా మనం ఇవాళ ఆడియో ఫంక్షన్ కదండి, దాంట్లోకి వెళ్ళిపోదాం, బిగ్ సిటీ లాంచ్లోకి. అండ్ ముందుగా సినిమా ముందుకు రావాలంటే ప్రొడ్యూసర్ ముందుకు రావాలి, వేదిక మీద కూడా ఆయనే రావాలి. సో ప్రభాత్ కుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను. ప్రొడ్యూసర్ ప్లీజ్ సార్. అండ్ అలాగే డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను. సో ఇంత అద్భుతమైన స్క్రిప్ట్ని రాసి స్క్రీన్ ప్లే ఇచ్చి ఇంత చక్కగా తీర్చిదిద్ది మనందరికీ అందించిన ప్రశాంత్ కుమార్ గారు, నాకు తెలుసు, నేను ఇలానే ఎక్స్పెక్ట్ చేశాను. నా మైక్ అప్పుడే తీసుకోకండి, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. వావ్, ठीक है जी, मैं तो मतलब आपको बोलूँगी, थोड़ी देर के बाद समझा दूंगी. ठीक है, अब मैं तो बुलाई थी आपको. ठीक है, आप तो आ गए, सही नोट पे आप आए थे. ठीक है, थैंक यू सर. नेक्स्ट नहीं, हाँ, सो अभी तो म्यूजिक डायरेक्टर को बुलाएंगे सर साथ में, अच्छा लगेगा ना. आज तो हीरो वही है. సో యా, తెలుగులోకి వస్తాను నేను. సో ఇవాళ హీరో వివేక్ సాగర్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాను. అండ్ అలాగే బ్యూటిఫుల్ యాక్ట్రెస్ డిటెక్టివ్ దీప్తి గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాను. శ్వేతా వర్మని. అలాగే అదితిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తున్నాను. అండ్ జబర్దస్త్ రాముని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాను. అలాగే భూషణ్ కళ్యాణ్ సార్ని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాను. భూషణ్ జీ ప్లీజ్. అండ్ అలాగే ప్రియదర్శి గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాను. ఒక నిమిషం, నేను క్రౌడ్ని ఓకే. ఓహో, ఏం ఎంట్రీ అసలు ఇది, సీరియస్లీ సూపర్. మీరు ఆ హైట్ ఉన్నారు కాబట్టి నేను ట్రై చేసినా కష్టం అలా రావడం. ఎనియో, సో ఇప్పుడు కమల్ కామరాజ్ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతిస్తున్నాను. సో అలాగే ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాను. అండ్ అలాగే కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్ని వేదిక రాస్తుందిగా స్వాగతిస్తున్నాను. సో సింగర్ శ్రావ్యాని వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తున్నాను. వెల్, సో మరి అలాగే ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారిని, నిరంజన్ గారిని బిగ్ సిడీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మిఠాయి బిగ్ సిడీ లాంచ్. जिंदगी पैसल సౌండ్ కట్ సౌండ్. ఓకే, సో ఇప్పుడు ఆడియో సీడీ మాధవ్ గారిని అందించవలసిందిగా కోరుకుంటున్నాను. తరుణ్ భాస్కర్ గారి చేతుల మీదుగా సీడీ ఓపెన్ చేసి ముందుగా హుషారు ఫిల్మ్ డైరెక్టర్ హర్ష గారికి ఫస్ట్ సీడీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. హర్షజీ.
So I hope the evening, or should I say the night, is treating you guys right. And I can see all the happy faces here. So నేను ఇక్కడ ఉండడానికి main reason, I think I would like to majorly thank Sandeep Reddy Vanga, because he referred me to Prashant sir for the audition, and Prashant sir gave me an opportunity. Thank you Prashant sir for the opportunity. So Mithai anedi, it is definitely a sweet to all the audiences, because manamu when we watch the film, we want the film to be entertaining, obviously, no bullshit, and mana day-to-day lives lo onna stress, 2.5 hours or whatever the duration is, we watch the film. So Mithai especially dark comedy genre film anamata. So it's been a long time that Tollywood is seeing a dark comedy genre film, that too starring actors like Darshi and Rahul and Bhushan sir, Kamal Kamraju, Ravi Verma. So these are all amazing actors. I had a great time working with them. Apart from this, so Mithai has been cooked by Prashant sir. So to cook this, a lot of people have, been a part of it. Like cinematographer Ravi Varman sir is an amazing cinematographer. Prabhat Kumar sir for producing it, to get all the stuff to cook it. Yes. So, and of course, Gary, who has edited it, he's done a wonderful job. And most importantly, soul of the film, Vivek Sagar, he has done an amazing job. Yes. और ढोलक के गीत आपने क्या बजाया, मैं क्या बोलूँ, it's awesome. Or yeah, I mean, I am a big fan of their energy levels, man. We are all like what, in our 20s, and look at their energy levels, man. We have to learn something from them. They are amazing people, and Vivek Sagar has found them and given that to Mithai. Thank you so much, and I will not bore you guys further. Do watch the film on 22/2, which is getting released this February, and I hope you guys will have fun. Thank you so much. And yeah, most importantly, whatever funds we are, getting, we are going to donate it to Asha Hospital to raise awareness on depression. So this audio launch is much more than an audio launch. I am really glad that I would like to thank each and every person who's been here. Kranti sir, Tarun sir, and... I would like to thank Darsi, Kamal, Sweta, Bhusan Garu, everybody. Because, see, I'm a rookie and I don't have any background. And the way these guys backed me and actually had faith in my story and script and all that, it's... I will be forever thankful to these guys. And yeah, my brother, so many days I will start shooting with 0 rupees in my account. But and knowing 100% ki by the time I will finish, he will put 1.5 lakh to be paid daily expenses. So many days I will start shooting with zero rupees in my account, knowing 100% ki my brother will get me that money. Yeah, so he's a doctor, and he made sure ki, the film will not stop and all that. Thank you so much. Darshi bhai. Thank you, Prashant ji. Thank you so much. All the very best. So Prashant ji, film के बाद तो मिठाई मिलेगा ना? Film release के बाद तो मिठाई मिलेगा ना? Success. सबको मिठाई मिलेगा. सबको मिठाई मिलेगा. Thank you so much. Myself, Dr. Prabhat Kumar. I am very grateful to my brother for making me a producer. And he has devoted 1.5 years of his life to this movie. And all the best. Sidam Garu, thank you so much for having the toughest job in the world. All the very best, iddar ki kuda. And now I request Vivek Sagar sir, hero of the day. So, super ga unnai sir songs. Thank you. Andarki evening. I'm sure everybody is having a good time. I can see that. 22nd, మీరు అందరూ థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూస్తారని మేము అనుకుంటాం. ప్రశాంత్ Okay, Prashant has made this film with a lot of love. ఆయన పెట్టుకున్న ఒక ఐడియాతో, obviously it's an independent film. So ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ 22nd, ప్లీజ్ గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. అండ్ మధ్యలో టైం ఉంటే ఆడియో కూడా వినండి. థ్యాంక్ యూ. టైం ఉంది సార్, డెఫినెట్గా మంచి ఆడియో వినడానికి టైం ఎందుకు ఉండదు, టైం తీసుకొని ఆడియో వినండి. వెల్, సో ఇప్పుడు ఎడిటర్ గ్యారీ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాను. సో Thank you, Prashant bhai, for whatever. I'm just so happy to be a part of this movie, man.
भाई एक बार यहाँ पे आइए. First of all, I am sorry and thank you. I want to say a lot of things, but brothers. I just love you, man. Yeah, I also love you. Thank you, thank you, thank you. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులకు, మాకు ఈ సినిమా మమ్మల్ని నమ్మి నాకు ఈ సినిమా ఇచ్చినందుకు అందరికీ చాలా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ సినిమా నేను ట్రైలర్ చూడగానే ఫస్ట్ అటెంప్ట్లోనే పడిపోయాను. అదే ఫ్యాన్స్ రేట్తో కొనుక్కొని అదే విధంగా బిజినెస్ చేశాను. ఈరోజు 100% సక్సెస్ కొడుతున్నాం ఇక్కడ. ఇది గ్యారంటీగా నేను చెప్తున్నాను. ఈ సినిమా మిఠాయితో అందరూ మళ్ళీ దీని ఎగ్జిబిటర్స్ కానీ దీనికి పనిచేసిన వాళ్ళందరూ కానీ మిఠాయి తినిపించేలాగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేశారు షఫీ గారు. ఎస్, షఫీతో మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. Mogambo Khoshua. Bihari Babu. Mogambo Khoshua. प्रशांत जी मेरे अच्छे दोस्त हैं और मुझे काफ़ी गर्व है कि मिठाई फिल्म में मैं परोक्ष रूप से जुड़ा हूँ और मुझे काफ़ी प्रसन्नता मिली जब मैं इनके साथ काम करने लगा और मैं बेहद खुश हूँ. आपके हर कदम पे मैं साथ रहा, मुझे ये बहुत अच्छा लगा. और सबसे भी ज़्यादा आपका पहनाव मुझे हमेशा इम्प्रेसिव लगता है. और ख़ासियत ये है कि प्रशांत जी की ये बिहार के हैं, लेकिन हैदराबाद की जो ख़ासियत है इनके रग रग नस नस में है. सो मुझे बहुत अच्छा लगता है एक बिहारी होने के नाते. लेकिन यहाँ पर जिस ढंग से उन्होंने इस स्क्रिप्ट के साथ इम्प्रोवाइजेशंस किए और स्क्रिप्ट को लेके काम किया, उसके बाद शूटिंग के बाद अक्सर ये होता है कि हम एडिटिंग के बाद कुछ आगे नहीं बढ़ते, लेकिन आपने एडिटिंग होने के बाद भी जिस ढंग से इम्प्रोवाइजेशंस किया वो मुझे बेहद पसंद आया. रियली मैं इतना इम्प्रेसिव. One more thing I wanted to say कि like Safi bhai, I'm so grateful to him. He actually helped my actors with his workshop and all that. Thank you so much Safi bhai. I'll always be thankful. Thank you. और मैं एक्टर्स के बारे में क्या कहूँ कि తెలుగంటే ఇంకా మనం ప్రశాంత్ కుమార్ గారిని చూస్తూనే నాకు హిందీ గుర్తుకొచ్చింది, ఇంకేం చెప్పలేను నేను. రాహుల్ రామకృష్ణ రాలేదు, ఓకే. ఇంకా స్పెషల్లీ ప్రియదర్శి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే కొన్ని సీన్స్ ఉన్నాయి, ఏంటంటే ఒక యాక్టరు ఎలా పనిచేస్తారో నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే స్పెషల్లీ ఎమోషనల్ అయిపోయి ఇలా అయిపోయాను. సో ఒక ప్రియదర్శి ఒక యాక్టర్గా అతను ఎన్ని మెళకువలు మీకు తెలుసు. ఎస్, हम दर्शी के बारे में बोलेंगे. दर्शी is like I tell you, like have you read the script yet, Darshi bhai? See, like Darshi bhai will he will actually come for the shoot and he will act as if he does not know anything. And what he will do is, I will be, oh fuck, how many times you have read the script? Seriously, the magic you have got in the film, no. And one more thing, he loves dancing. And bloody every day he will come कि भाई आज कुछ डांसिंग वांसिंग का सीन है कि नहीं. I will say no. He will say कि अरे क्या फिल्म बना रहे, डांसिंग वांसिंग का कोई सीन ही नहीं है भाई. और बहुत खूबी दर्शी ने बहुत खूबी इम्प्रोवाइज किया. मैं बहुत इम्प्रेसिव हूँ. कमल कामराजू, बाकी एक्टर्स और भी कहाँ दिखाई नहीं दे रहे हैं. अरे ये मैं भूषण जी, बहुत सालों के बाद मैंने आपको स्क्रीन पे देखा. आपकी आवाज़ मुझे बहुत अच्छी लगती है
और आप स्पेशली आपके कुछ कहने की ज़रूरत नहीं है, आपका पोस्टर में जो गेस्चर है वही काफ़ी है, फिल्म के बारे में बहुत कुछ बताता है और रियली आपको ऐसे देखना पड़ेगा। और मैं प्रशांत जी के बारे में 2-3 बातें बताऊंगा। इनका जो काम करने का तरीका है, వర్కింగ్ స్టైల్, ఈయన ఒక గుహలో ఉంటాడు. గుహ అది ఎలా అంటే ఆయన బ్యాక్ వాల్ మీద చాలా కమెంట్స్ అంటే ఫిల్మ్స్ గురించి అన్నీ ఉంటాయన్నమాట. అంటే అక్కడే ప్రాపర్టీస్ ఉంటాయి, కాస్ట్యూమ్స్ ఉంటాయి. ఆయన మొత్తం అంటే నేను స్క్రిప్ట్ పూర్తిగా చదివాను కొన్ని కారణాల వల్ల. నేను ఒకటే అన్నాను, ఆప్ ప్రశాంత్ జీ ఆప్ బహుత్ మజే లేకే స్క్రిప్ట్ లిఖే అన్నాను. అంటే ఎంత ఆయన ఆ స్క్రిప్ట్తో పాటు జీవించాడంటే అది ఆయన ఫిల్మ్ కంటిన్యూ అంటే షూటింగ్ తర్వాత కూడా ఆ కేవ్ లాంటి ఒక రూమ్లోనే ఆయన అక్కడే బ్రష్ చేయడము, అక్కడే స్నానం చేయడము, అక్కడే పొద్దున్నే లేస్తే రాత్రి ఇంకా ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, అక్కడే అనమాట, రూమ్ తప్ప ఇంకెక్కడ లేదు. అది నాకు అంటే బేసికలీ కొంతమంది యాక్టర్స్ అలా పనిచేస్తారు, కానీ ఫస్ట్ టైం నేను టాలీవుడ్లో ఒక డైరెక్టర్ ఇలా పనిచేయడం చూశాను. హ్యాట్స్ ఆఫ్. తర్వాత వివేక్ సాగర్ గారు ఈరోజు ఈ షోకి హీరో. నాకు మీ సాంగ్స్ ఢోలక్ సాంగ్ భలే నచ్చింది, హైదరాబాదీ. ముబారక్, చమకా దియా आप हैदराबाद की शान आपके नाम. अच्छा लगा. అది రియల్లీ మీరు అంటే నేను ఒకటి ఎప్పుడు అడగాలని అంటే మీకు ఎలా వచ్చింది అంటే ఇలాంటి ఒక ఫిల్మ్లో ఈ కాన్సెప్ట్ మిమ్మల్ని నేను కలిసినప్పుడు అడగాలనుకున్నాను, నేను ఇప్పుడు దొరికిపోయారు. ఎలా అంటే అంటే ఇంప్రొవైజేషన్ ఎలా చేయగలిగారు? థాట్ process. Actually, Prashant gariki he wanted one item song last. Okay. ఆయన బిహారీ పాట పెడదాం అన్నారు. మరి మన హైదరాబాద్ సినిమా కదా, వీళ్ళు ఉన్నారు చాలా అద్భుతంగా పాడతారు. ఓకే, వై నాట్ గెట్ దెమ్ ఆన్ బోర్డ్ అని అట్లా వాళ్ళని తీసుకొచ్చి వి రికార్డెడ్ అండ్ మిక్స్ ద సాంగ్. కానీ అంటే నాకు పూర్తి అంటే చాలా బాగున్నాయి, కానీ ఆ సాంగ్ మాత్రం అల్టిమేట్. నాకైతే అసలు అది విన్నప్పుడంతా ఇప్పుడు అంటే ఆయన కొద్దిగా ట్రైలర్ పంపిస్తే నాకు ఎప్పుడు అది వినాలి అని అనిపించింది అనమాట. రియల్లీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్లీ అమేజింగ్. అంటే వాళ్ళు మన హైదరాబాద్ ఆథెంటిక్ మ్యూజిక్ కి వాళ్ళు దే హావ్ బీన్ డూయింగ్ దట్. సో అవును, జబర్దస్త్ గాయా आप लोग, बहुत खूब गाया, बहुत खूब, तालियां. ఇవాళ మిఠాయి ఆడియో లాంచ్కి వచ్చాం కాబట్టి నన్ను వినే కంటే మీరు మిఠాయి ఆడియోని వినండి, బాగా తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి. 20 సెకండ్ మాత్రం సినిమా చూడడానికి తప్పకుండా రండి. ప్రియదర్శి చింపేసిండి అంతే. ఆ లాస్ట్ డైలాగ్ కోసం మీరు ఏదైతే పెళ్లి చూపులు చూస్తారో ఆ పెళ్లి చూపులు లాంటి డైలాగ్ సినిమా అంతా ఇట్లా వేసాడు, జల్లాడు మొత్తం. ఆ జల్లిందంతా మేము ఇట్లా పట్టుకొని మేము నవ్వుకుంటూ కూర్చున్నాం. అట్లనే మీరు సినిమా అంతా బీభత్సంగా ఎంజాయ్ చేయండి. ఈ సినిమాలో ఈ టైంకి వివేక్ సాగర్ హీరో అయితే సినిమా మొత్తానికి ట్రైను ఇంజిన్ అన్నీ అన్నాడు ప్రియదర్శి. సో థ్యాంక్ యూ దర్శి ఫర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ అండ్ రియల్లీ అమేజింగ్ జాబ్, సూపర్. అండ్ ప్రశాంత్ థ్యాంక్ యూ. అండ్ क्या बोलूं अभी मैं तेरे ड्रेस कहाँ से लेके आए ये मैं प्रश्न मैं बाद में पूछूंगा. तो भाई అందరికీ నమస్తే. థ్యాంక్ యూ. ముందుగా థ్యాంక్ యూ. కొంచెం టికెట్ ఎక్కువ అయినా మీరు అందరు కొన్నారు. ఐ హోప్ వీఆర్ గివింగ్ యూ దట్ వాల్యూ ఆల్సో. బట్ అంతకంటే గొప్ప వాల్యూ యూ ఆర్ గివింగ్ టు ఆష్ హాస్పిటల్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ గుడ్ మెంటల్ హెల్త్. మిఠాయి ఫస్ట్ నాకు ప్రశాంత్ ఈ స్టోరీ చెప్పగానే ఈయన అవతారం, ఈయన జుట్టు ఇదంతా చూసి స్క్రిప్ట్ చదవమన్నాడు. చెప్పినాక కూర్చొని మొత్తం చదివితే అది ఇదేదో కొంచెం డార్క్ ఉంది, మరి ఎట్లుంటుందో చాలా భయాలు ఉండే నాకు కూడా ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు. బట్ వెన్ రాహుల్ వాజ్ ఆన్ బోర్డ్, వాడి వాళ్ళు లేదు, ఐ విష్ హి వాజ్ హియర్. బట్ వెన్ రాహుల్ కేమ్ ఆన్ బోర్డ్ అండ్ మేమిద్దరం చేద్దామని కూర్చున్నప్పుడు కొంచెం యాక్టర్కి చాలా స్పేస్ ఇచ్చాడు ప్రశాంత్, అండ్ దానివల్ల వీ కుడ్ డూ సంథింగ్. నేను ఇంకా ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడాలి ఈ టైంలో, ఐ డోంట్ నో మీకు అందరికి ఎట్లా ఉంటుంది, బట్ సినిమా చూస్తే మీకు అందరికి అర్థమవుతుంది. బట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ భాయ్.
पैसे पैसे कहाँ से लाके पूरे पिक्चर बना दिया तुमने. आपका सपोर्ट था भाई. చూడండి, this shows what passion does he has for Telugu cinema. ఒక్క ముక్క తెలుగు రాదు, ఎన్నిసార్లు తిట్టుకున్నామో తెలుగులో కూడా. భాయ్ ఓకే బాయ్ ఐ మీన్ ఇట్లానే యూస్ టు ఆల్ రన్ ద షో. బట్ somehow we pulled out the film. సినిమాకి ఎన్ని బాధలు కావాలో అన్ని బాధలు ఈ సినిమాలలో ఉండే. అండ్ ఒక ముగ్గురు అంటే ఈ సినిమా రాహుల్ తర్వాత దెన్ భూషణ్ గారు కేమ్ ఆన్ బోర్డ్ అండ్ హీ గేవ్ సచ్ పుష్ అనమాట ఆ స్టోరీకి. ఆ స్టోరీలో మీరు ఇంకా బాగా తెలుస్తుంది. ఇట్ వాస్ వండర్ఫుల్ టు వర్క్ విత్ గ్రేట్ ఇంటలెక్చువల్ లైక్ యూ సార్. ట్రూ ఆనర్. అంటే ఇట్లా చెప్తే మీరు నాకు రేపు ప్రియా గారు దాంట్లో అవకాశం ఇస్తారా? Reciprocated. And Vivek, my dear friend and brother, speechless. One music the వినుకుంటా పెరుగుతున్నా మేము చిన్నప్పటి నుంచి అంటే it's been time. And all my fellow actors, Kamal, Arsha, Sweta, Aditi, Pranay, Ankit, and my brother of course Rahul Ramakrishna. We could explore some new frontiers in the movie. And ఇంతకు మించి నేనేం చెప్పలేను. బట్ థియేటర్కి మీరు 22వ తారీఖు వస్తే కడుపుప్ప నవ్వించి పంపించే బాధ్యత మాది. సో గివ్ అస్ అ ఛాన్స్ అండ్ విల్ మేక్ యూ లాఫ్ అండ్ ఐ ప్రామిస్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కమింగ్ డౌన్. థ్యాంక్ యూ.